మున్సిపాలిటీలో ఇటు 5 కార్పొరేషన్లో విజయకేతలు ఎగరవేసింది. దీంతో ఇటు కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా నూతన ఉత్తేజం వచ్చింది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానంలో గెలుపొందారు. ఇది మీ 2 ఏళ్ల పాలనకు ఒక నిదర్శనం చెప్పుకోవచ్చా? ఇంకా నిదర్శనం అనే దానికంటే ఒక రకంగా మరింత ఏమంటాము బాధ్యతను పెంచినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అంటే కార్పొరేషన్స్లో కూడా ఈ స్థాయి ఓట్లు పడడం అనేది అయితే నాకైతే ఒకంత ఆనందం అనేది కాదు, కానీ గౌరవం కూడా ప్రజల పట్ల మరింత పెరిగిందనేది చెప్పగలను. ఎందుకంటే పని చేస్తే కంపల్సరీ ప్రజలు ఏదో వాటికి వీటికి లోబడతారని బయట జరిగే ప్రచారం ఉత్తది అని తెలిసింది. పని చేస్తే మనకు ఓటేస్తారనే దాన్ని ఈ ఎన్నికల్లో మనం చూసుకోవచ్చు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాదాపు 90 పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. మరి గతంలో మీరు మాత్రం ఓన్లీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. మరి అది మరవద్దంటూ కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. మరి ఫలితాలపై కూడా ఏమన్నాడు ఆయన అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 90 పైగా స్థానాలు గెలిచినాం, ఇప్పుడు వీళ్ళు ఇవి చూసుకొని వాళ్ళు వాపనుకుంటారు, ఇదేందో త్వరలో చూపిస్తాం అంటాడు. ఏం చూపిస్తాడు? కాబట్టి ఆ 90 100 ఏదో రేపు వచ్చేయి చూసుకోమని చెప్పు, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఇంత అహంభావంతో ఉండేటువంటి మనోన్నే చూస్తున్నాయి. ఇంకా నేనేదో గొప్ప చేసిందని ప్రగల్భాలు పలుకుంటే ఎట్లా? కాబట్టి ఇప్పుడు రేపు 16వ తారీఖు తర్వాత మున్సిపల్లో కొరువుదీరే చైర్మన్లు ఎవరు స్థానిక ప్రభుత్వాలు ఉంటే చూసినాక మనోడు అప్పుడన్నా నిజం మాట్లాడుతున్నాం, చూద్దాం. మేయర్ కార్పొరేషన్ వచ్చేసి బీజేపీ కైవసం చేసుకుంది. అక్కడ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తారు. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్ర చేసింది. అయినా కూడా తను లాక్కొచ్చానని బండి సంజయ్ అంటుండు. ఏం లాక్కొచ్చిండు? ఇప్పుడు ఎంతవరకు లాక్కొచ్చిండు? ఇప్పుడు ఆయనది కార్పొరేషన్ చైర్మన్ కూడా చేసుకోలేని స్థితికి లాక్కొచ్చిండు ఆయన. నీ నాయకత్వం మీద కరీంనగర్ ప్రజలకు ఉన్న నమ్మకం గది. కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలికంగా అప్పటి వరకు పనికొచ్చే లీడర్షిప్ అప్పటి వరకు ఉపయోగపడేది తప్పితే మరొకటి కాదు. కాబట్టి దీర్ఘకాలిక విజన్తో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంది. కాబట్టి ప్రజల ఆశీర్వాదం అంత పెద్ద ఎత్తున ఆయనకు దొరుకుతున్నది. అంటే కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, ఎంఐఎంకు వాలంటీర్ శుభాకాంక్షలు చెప్తున్నాను. వీళ్ళ అక్రమ సంబంధం బయటపడింది. ఇటు కరీంనగర్లో కూడా తనను ఓడగొట్టే ప్రయత్నం చేశారు. ఇటు మేయర్ పీఠం కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేసింది ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటుండు బండి సంజయ్. వాలంటీర్స్ మీరు బీజేపీ, బీఆర్ఎస్ వాలంటీర్ ప్రేస్ కొరకు ఎట్లా చచ్చిండో మీ కొరకు బీఆర్ఎస్ ఆయన కరీంనగర్లో అట్లా చచ్చిండు, నిజామాబాద్లో కూడా అట్లా చచ్చిపోయిండు. కాబట్టి మీది ఆ బంధం. కాబట్టి ఏదో ఎవరికో అంటగట్టాలని చూసినా ప్రజలు గుర్తెరిగిపోయిన సారి అయితే తీర్పిచ్చింది కదా 2023లో. మీరు గిట్లనే అప్పుడు అంటగట్టిండ్రు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని అంటే మరి మీరు గెలవాలి. అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఎక్కడో ఉన్న మూలకున్న మమ్మల్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టారంటే మీరిద్దరు తోడు దొంగలుగా ఉన్నారు కాబట్టే కదా. కాబట్టి ఈ చెప్పితే ఈ పాత అరిగిపోయిన రికార్డులు ఎవరు పట్టించుకోరు, నమ్మరు. నిజామాబాద్లో కూడా హంగొచ్చింది. ఎవరు కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. కాంగ్రెస్కి బీజేపీకి 28 వస్తే కాంగ్రెస్కి 18 వచ్చినాయి, ఎంఐఎంకు 13 వచ్చినాయి. ఇక్కడ మరి మేయర్ పీఠం ఎంఐఎంతో మీరు పొత్తులో వెళ్తారా? ఎట్లా ఉండబోతుంది? కాదు, అక్కడ కూడా వాలంటీర్ చచ్చినా బతకలేదు కదా. అక్కడ కూడా బీజేపీకి కోసం బీఆర్ఎస్ చచ్చిపోయింది ఆడ. అయినా కూడా వాళ్ళు ఇంకా గాడికి వచ్చి చేరింది. అంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా గెలవలేని స్థితికి బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా కూడా బీఆర్ఎస్ గెలవలేని స్థితికి బీఆర్ఎస్ చేరుకున్నాయి. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ గెలుపుకు కారణం ప్రజలు మేము చేస్తున్న సంక్షేమం, అభివృద్ధితో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరు అందరికీ కూడా నచ్చుతుంది సర్వత్రా. నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంటుందా లేకపోతే ఎంఐఎం దక్కించుకుంటుందా? రెండు కూడా కాంగ్రెస్కి అనుకూలతనే పెరుగుతున్నాయి. చూడాలి ఎండ్ ఆఫ్ ది డే ఎట్లయిద్ది అనేది. కాంగ్రెస్కి అనుకూలతనే పెరుగుతున్నది. అంటే ఈ దోస్తాను రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉంటుందా? కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీలో ఉంటారా రాబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో? సందర్భాన్ని బట్టి ఉండే అవకాశం ఉంటుంది. ఎంఐఎం మిత్రులే ఎప్పుడు మా మిత్రులు గారు వాళ్ళని చెప్తున్నారు. మరి అవుతుందా లేదా అనేది రేపు చూడాలి. ఎందుకంటే వాళ్ళ రాజకీయ లబ్ధి లక్ష్యంగా వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. ఒకప్పుడు బీఆర్ఎస్తో ఉండగలిగినరు, ఒకప్పుడు మాతో ఉండగలిగినరు, మళ్ళీ ఇప్పుడు మాతో ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది. అంతర్గతంగా బీజేపీతో ఉంటుండ్రు. వాళ్ళు బలపడడానికి రాజకీయ పార్టీగా వాళ్ళు వేసే ఎత్తుగడ ఏదైనా వాళ్ళకు అనుకూలంగానే చేస్తారు.
అంటే రాష్ట్రంలో ఎప్పుడు లేనంతగా ఈసారి హంగ్ ఏర్పడింది. చాలా చోట్ల కూడా ఇటు పూర్తిగా కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మెజార్టీ రాలేదు. అంటే హంగ్ రావడం వల్ల అంటే ఇటు అధికారానికి సంబంధించి తేడాలను ప్రజలు ప్రస్తుతంగా గమనిస్తున్నారా? ఏ గవర్నమెంట్కి స్పష్టమైన మెజార్టీ లేకుండా సేమ్ సీట్లు హంగ్ కూడా అంతే. అప్పుడు హంగ్ అని చెప్పలేదు, ఎక్కడోళ్ళని అక్కడ ఎత్తుకొని పోయినరు, మేము ఎత్తుకొని పోం. వాళ్ళ ప్రేమతోనే వస్తారు, వచ్చేటోళ్ళతో గెలుస్తాం, రానోళ్ళే ఎవరైతే వాళ్ళు గెలుస్తారు, ఇండిపెండెంట్లు అయినా మిగతా వాళ్ళు ఎవరైనా. ఇప్పుడు నాకున్న అంచనా 730 పైచీలకు మేము గెలిచినాం అప్పుడు. ఇప్పుడు బీఆర్ఎస్ గదే గెలిచింది. వాళ్ళు అప్పుడు 1400 గెలిచినారు, ఇప్పుడు మేము అంతే గెలిచినాం. అటు ఇటు పదుల సంఖ్యలో తేడా తప్పితే కొత్తగా దీంట్లో ఏమి కేసీఆర్ మాదిరిగా మేము గెలుస్తుండగానే ఎత్తుకొని పోయి జీబులు వేసుకొని పోయి మేమేమి మున్సిపల్ చైర్మన్లు చేసిన దాఖలాలు ఉండవు. ప్రజాస్వామ్యయుతంగా అందరూ ఒప్పుకోలు తర్వాతనే హంగుల యొక్క ఏదైతే సమస్య ఉంటుందో వాటి క్లించ్ చేసినాకనే గెలుపులు వస్తాయి. మొన్న 2 రోజుల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ రావులైన రెడ్డిలైనా మా వాడికి రావాల్సిందే, మేము సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ ఉంటుంది అంటూ కూడా ఆయన ఒక హాట్ కామెంట్ చేసిండు. ఈ కామెంట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆయన అంతే ఉన్నారు, బీజేపీ వాళ్ళు అంతే ఉన్నారు. వాళ్ళని మనం ఏమనేటట్లేదు. ఇటంటే ముస్లింలకు వ్యతిరేకంగా అవుతుంది, అటైతే హిందువులకు వ్యతిరేకం. బీజేపీని అంటేనే హిందువులకు వ్యతిరేకం అవుతుంది, ఎంఐఎం అంటేనే ముస్లింలకు వ్యతిరేకం అవుతుంది. కాబట్టి మధ్యన ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజల మీద నమ్ముకుంటే మంచిది. ఇంకోటి రెడ్డి రావు అయినా, ఎస్సీ బీసీ అయినా, ఎస్టీ మైనారిటీ అయినా ప్రజాస్వామ్యయుతంగా స్పందించే వాళ్ళ వైపు చరిత్రలో ప్రజలు ఉన్నారు, వాళ్లకు మనుగడ కొనసాగింది. అటువైపుగానే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది, అందరినీ కలుపుకపోతుంది. మేము ఒకవైపే చూడు అనేదానికి మాకు అవకాశం ఉండదు. ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన పార్టీగా మేము రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా మధ్యన పార్టీలు వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు, ఒకళ్ళు కులం, ఒకళ్ళు మతం, ఒకళ్ళు ప్రాంతం, ఒకళ్ళు ఏమంటారు జెండర్ని బట్టి కూడా చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. కానీ అంబేద్కర్ చెప్పినట్టుగా ఒక కులం మీద, ఒక మతం మీద, ఒక ప్రాంతం మీద రాజకీయం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. ఎందుకంటే అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు ఒకటే అని రాజ్యాంగం చెబుతుంది. కాబట్టి వీళ్ళలాగా మేము వ్యవహరించలేము. ఈ కొత్తగూడెం కార్పొరేషన్లో చాలా వరకు డిఫరెంట్ చూస్తున్నాం. ఇక్కడ సిపిఐ వచ్చేసి దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ అంతే ఉంది, కాంగ్రెస్ కూడా అంతే ఉంది, 22 స్థానాలు వచ్చినాయి. మరి మీరేమో మొదటి నుంచి కాంగ్రెస్కు సిపిఐ మిత్రపక్షం అంటున్నారు, మరి అక్కడ విడివిడినే పోటీ చేశారు. కొద్దిసేపటి క్రితం ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అతన్ని కిడ్నాప్ చేశారు. ఇటు కేటీఆర్ కూడా ఫోన్ చేశారు, సిపిఐకి మద్దతు తెలుపుతాం, మనం మేయర్ పీఠాన్ని దక్కించుకుందాం అంటూ కూడా ఫోన్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది సిపిఐ సంపూర్ణమైన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మేము ఎవరిని ఒత్తిడి చేయము, ఎవరిని ఏ పరిస్థితుల్లో కూడా దబాయించుడు ఉండదు. సిపిఐ మా సహజ మిత్రుడు, దట్స్ ఇట్. మేము వాళ్ళ స్వేచ్ఛకి ఎక్కడ కూడా మేము భంగం కలిగించేటట్టుగా చేయం. నాకు తెలిసి నాకున్న అంచనా కాంగ్రెస్తోనే వాళ్ళు కలిసిపోతారు అనేది నాకున్న ప్రాథమిక అంచనా. ఉండాలి కూడా, ఎందుకంటే మేము సిపిఐ పార్టీ కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర శాఖతో కలిసి మొదటి దశలో చర్చలు చేసిన విషయంలో నేను కూడా ఉన్నా. ఆ రోజు ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు రెండు, నాట్ ఈవెన్ సిపిఎం రాలేకపోయింది. సిపిఐ ఒక డెమోక్రటిక్ పార్టీగా తన యొక్క రాజకీయం కాంగ్రెస్తో ఉండాలని కోరుకున్నది. ఇప్పటికి కూడా అదే కోరుకుంటుంది. ఇండియా కూటమిలో కూడా వాళ్ళు సభ్యులు. సో వాళ్ళ అధిష్టానం చెప్పినట్టే వినే అవకాశం ఉండేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాళ్ళు వస్తారని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నట్టు ఇటు కాంగ్రెస్తో సిపిఐ వెళ్ళాలనుకుంటుంది, కానీ ఎలక్షన్ టైంలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు పెడుతుంది. మరి సరైన అభ్యర్థులకు మాకు ఇవ్వట్లేదు, అవకాశాలు ఇవ్వట్లేదు, ఇటు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మేము అడిగిన సీట్లు ఇవ్వట్లేదు. ఈ రకంలో మాత్రం ఇటు కొంతవరకు అయితే మాకు అవమానాలు ఎదురవుతున్నాయంటూ కూడా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అంటుండు. ఎందుకు మీరు మిత్రపక్షం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్లు కూడా వాళ్ళు విడిగా పోటీ చేస్తే 22 స్థానాలు గెలుచుకున్నాడు, మిత్రపక్షంగా వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్? ఇప్పుడు అక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్న దాన్ని కంపల్సరీ అడ్రస్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి, ముఖ్యమంత్రి గారికి ఉంటుంది డెఫినెట్గా. ఎక్కడ కొంత అవమానపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం మన దగ్గర, దాన్ని ఈజీగా క్లించ్ చేసుకోవచ్చు. సో దాన్ని రాజకీయ వైరుధ్యం వైపు తీసుకుపోవాల్సిన అవసరం లేదు. దాన్ని మేము సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే సరి చేసే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు. సో దాని కొరకు ఒక చిన్న కారణాలతోని పార్టీ అభిప్రాయాలను, పార్టీ సంబంధాలను కాంగ్రెస్ పార్టీ వదులుకోవడానికో లేదంటే ఇబ్బందులు పడడానికో సిద్ధంగా ఉండదు. అది చిన్న ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది.
కొద్దిసేపటి క్రితం ఇటు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎక్కువగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువగా బీసీలు 60% పై గెలిచారు, వాళ్ళకే ఇటు చైర్మన్ పదవులు మేయర్ పదవులు కూడా ఇవ్వాలని అంటుండు. మీరు ఎట్లాగో బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తున్నారు, ఇంతవరకు అయితే అది అమలు చేయలేదు. మరి ఈ మేయర్ చైర్మన్ పదవులైనా కనీసం బీసీలకు ఇస్తారా? డెఫినెట్గా వస్తాయి. చాలామంది బీసీలే గెలిచిండ్రు. ఇంకా మహిళలు ఎక్కడ పోయినా మహిళలే కనపడ్డారు. బీసీ మహిళలు ఉన్నారు ఇంకా దాంట్లో. సో ఈసారి ఇది బీసీలకు కలిసి వచ్చే సంవత్సరం, కలిసి వచ్చే సానుకూలత పెరిగే సంవత్సరంగా నేను చూస్తా. రిజర్వేషన్ల అమలు కూడా త్వరలోనే అవకాశాన్ని పెంచుతుందని, ఇంప్లిమెంట్ చేసే అవకాశం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. జాగృతి కవిత ఎట్లాగేలకైతే కవిత పార్టీ పార్టిసిపేట్ చేసేది, మరి ఇందులో వడ్డేపల్లి నుంచి కూడా వాళ్ళు గెలవడం జరిగింది, వాళ్ళకు ఒక సీట్ వచ్చింది. ఇదే చూస్తూ ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఏదైతే ప్రజా వ్యతిరేక విధాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎండగడతామంటుంది కవిత. నేనేమంటున్నా అంటే ఆ వడ్డేపల్లి అయినా మీ వైపు ఉండేటట్టు చూసుకోండి అని చెప్పి నేను సోదరికి నేను ఏమంటారు ఒక హింట్ లాంటిది ఇస్తున్నాను. ఆయనేమో నేను లేదు మాది వేరే, నేను ఫార్వర్డ్ బ్లాక్నే అప్పుడు అక్కడ ఉండబట్టి నేను ఆమె దగ్గర నుంచి నేను బీఫామ్ తీసుకున్నా, కానీ మాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీనే అని అంటున్నాను. మరి కవిత గారు ఫార్వర్డ్ పార్టీకి పోతారా, ఫార్వర్డ్ పార్టీ కవిత గారికి సహకరిస్తారా, అది రేపు వాళ్ళు తెలుసుకుంటారు. ఈ ఫలితాలతో సీఎం రేవంత్ రెడ్డి నేనే మంత్రి నేనే రాజు 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటానని ఒక కామెంట్ చేసిండు. ఈ కామెంట్పై కూడా ఇటు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ కూడా చేశారు. మరి తనకు మంత్రి పదవి ఇస్తాను హామీ ఇచ్చారు, ఇప్పుడు నెరవేర్చలే, నేను అడుక్కోను, రాబోయే రోజుల్లో నేను ఏంటో చూపిస్తా అంటాడు. దీనిపై ఏమంటారు? నేనేమంటున్నా అంటే మంత్రి పదవి అవకాశం కల్పిస్తాను అధిష్టానం చెప్తే అధిష్టానం కల్పిస్తుంది, తీసుకోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఈ అవకాశం వచ్చినా కూడా ఎవరేమి ఇబ్బంది పడరు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్ నేనే రాజు నేనే మంత్రి నేనే 10 సంవత్సరాలు ఉంటా అన్న దాని వెనుక ఆయన చేస్తున్న పనికి ఆయన ఈరోజు తనకు పెరుగుతున్న నమ్మకం కొద్ది చేసిన స్టేట్మెంట్. ఆయన రాజుగా ఉంటుండు, మంత్రిగా కూడా ఉంటుండు. అంటే మంత్రిగా అంటే సైనికుడిగా కూడా ఉంటుండు. అవసరం వచ్చినప్పుడు అటు ఉంటుండు, అవసరం వచ్చినప్పుడు ఇటు ఉంటుండు. అంటే ఏంది, నేను మాత్రమే అనుకునే అహంభావ ధోరణితో ఆయన లేడు. పని చేసేటప్పుడు సైనికునిగా ఉంటున్నాడు, ఆ తర్వాత ఆయన నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజుగా ఉంటుండు. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్, అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ వారికి అవకాశం వస్తే మంత్రిగా తీసుకోమంటున్నాం, లేదంటే మీరు ముఖ్యమంత్రి ఎట్లయితారో మీరు అది ప్లాన్ చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన 10 సంవత్సరాలు ఎట్లా కొనసాగించారనేది ఒక పద్ధతి ప్రకారం ఆయన చేసుకుంటూ పోతుండు. ఇప్పుడు ఆయన అందరం కూడా మేము మద్దతు చెప్పినాం, కొనసాగిస్తున్నాం. కానీ కాంగ్రెస్లో ఆ రకమైన సంస్కృతి ఉండేది కదా, మీ సీఎం అభ్యర్థిని ఏఐసీసీ డిసైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు అందరిని ఆయనలే కదా డిసైడ్ చేసేది. ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి అన్నాడు. వీరికి కూడా కాన్ఫిడెన్స్ ఉన్నది, ఆయన కూడా అన్నాడు కదా, మన రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నాడు కదా. డెఫినెట్గా ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు మొదలు, తర్వాత మాకు పార్టీ నిర్ణయం దాన్ని బట్టి ఉంటుంది. జగిత్యాలలో కూడా మాజీ ఎమ్మెల్సీ ఇటు జీవన్ రెడ్డి కానీ ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య కూడా మాటల యుద్ధం తారాస్థాయి జరిగింది. మొన్న ఎమ్మెల్సీ ఇటు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇద్దరు తాడోపడి తెలుసుకొని కూడా ఫైట్ చేస్తారు. ఈ రకమైన ఇంటర్నల్ పంచాయతీలు కాంగ్రెస్కు మంచిదేనా? మరి రాబోయే ఇతర ఎలక్షన్స్ ఇటు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు కానీ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఇట్లా ఎట్లా ఉండబోతుంది? మరి ఎటు పోతారు చెప్పు, ఎటు పోరు మా వాళ్ళు. వీలైతే కొంత సందడి, కొంత కోలాహలము, కొంత అట్లా ఉంటుంది. జీవన్ రెడ్డి గారు ఒక కాన్ఫిడెంట్గా ఉండే ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్, ఆయన మీద మాకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్గా ఆయనను ఎట్లా గౌరవించుకోవాలనే విషయంలో కూడా పార్టీకి ఒక విజన్ ఉంది. డెఫినెట్గా అంతర్గతంగా ఉండే చిన్న చిన్న అంశాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అప్పుడు ఎక్కువ రాదు. అంటే మేము పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి పార్టీ ఇవ్వట్లేదు, పక్క పార్టీ వచ్చే వరకే అవకాశం ఇస్తారు అంటారు. దీనిట్లో నేనేమంటున్నా అంటే మేము మొదటి నుంచి కాదు, పార్టీని అసలు ఎవరు లేనప్పటి నుంచి ఉన్నాం. మేము రాకుంటే కామ్గా కూర్చోలే. పార్టీ కొరకు పనిచేయాలనే తపన ఆలోచన ఉన్నప్పుడు కొంత త్యాగాలకు కూడా సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అట్లని చెప్పి మొత్తం త్యాగం కూడా నేను చేయమని చెప్పను. సందర్భం వచ్చినప్పుడు మీకు కూడా అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని పార్టీ ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టడం అనేది జరగదు. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మీదైన నేర్పరితనం అనాలనా, లేకపోతే మీదైన ధోరణిని మీరు ఎంచుకొని మీరు పదవులో లేకపోతే అధికారాన్ని తెచ్చుకోవాల్సిందిగా వాళ్ళకు విజ్ఞప్తి.
ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోనే మరి నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారా, లేదంటే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్తారా? జిహెచ్ఎంసీ మరి ఎట్లా ఇంకా డివిజన్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని పునర్విభజన జరిగిందా, రికార్డ్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయినాయి, అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఏదున్నా బడ్జెట్ సెషన్స్ తర్వాత ఎక్కువ జరిగే అవకాశం ఉంది నాకు తెలిసి. అప్పటి వరకు ఏవి రెడీగా ఉన్నా అవి పెట్టాల్సిందే, అది మ్యాండేట్ కూడా ఉన్నది కాబట్టి అవి వాటి కాలపరిమితి అయిపోయిన తర్వాత నిర్ణీత కాలానికే ఎన్నికలు జరగాల్సిన సందర్భం ఉంటుంది. డివిజన్ అయింది కాబట్టి కొంత మనకు వెసులుబాటు వస్తుంది. సో లోకల్ బాడీస్ కూడా ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్తో చర్చించి ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీకి ఏం చెప్తారు మీరు? ప్రజల్ని ప్రేమిస్తే, ప్రజల కోసం కొట్లాడితే ప్రజాస్వామ్యయుతంగా ఉండండి. అధికార పక్షాన్ని గుడ్డిగా విమర్శించడమే లక్ష్యంగా పనిచేయకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కొట్లాడితే అందరూ ఆహ్వానిస్తారు. కానీ రాజకీయాల కోసం పోరాటాలు మానేయండి. కేవలం వారి అస్తిత్వాన్ని, పార్టీల యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. అన్నిటికంటే మీరు దిగజారి అధికార పక్షాన్ని కూడా దిగజార్చకండి. మీరు దిగజారడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే అసహనం వస్తుంది. అసహనం వచ్చి మీరు మాట్లాడే మాటలకు కౌంటర్ మేము ఇవ్వాల్సి వస్తుంది. మేమే మాట్లాడతామంటే అందరు కూడా మాట్లాడతారు. కాబట్టి ఈ రోజుల్లో ఇంకా అది ప్రత్యేక చర్చ అవుతుంది. కాబట్టి ఈ 3 రకాల జరుగుతున్నాయి. ఒకటేమో ఆవేశం, పరుషం, 2 తిట్లు, 3 బూతులు, 4 అశ్లీలం. ఈ తిట్ల కాడికి కూడా రావద్దు, విమర్శల కాడికి రావాలి. ఆవేశం, పరుషం అనేది రాజకీయాల్లో సహజం. కానీ తిట్లు, బూతులు, అశ్లీలం అనేది వచ్చితే ప్రజలు కూడా మనల్ని అంగీకరించరు. కాబట్టి ఏ పార్టీ నాయకుడైనా సరే మనమంటే మనల్ని కూడా అంటారు అనే దృష్టిలో పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా, పొదుపుగా మాట్లాడతారని నా ఉద్దేశం. మీరంటే కాంగ్రెస్ పార్టీ కామ్గా ఉండాలనే కల్చర్ను వదిలేయండి. మొత్తానికైతే ఇటు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా మరి ప్రజా అభిష్టానం మేరకే వచ్చాయి. మరి ఇటు ప్రతిపక్షాలంటే మరి ప్రజల అభిప్రాయం మేరకే పనిచేయాలి తప్ప మరి ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ మరి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మరి ప్రజల అభిప్రాయం మేరకే మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకుందని ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటేష్తో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.